ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిరాయి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. మరి ట్రైలర్ ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా, మరి మంచి కంటెంట్ తోటి వస్తున్నారా లేదా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చెప్పిన టైంకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు కరెక్ట్ టైంకి అయితే రిలీజ్ చేశారు. కానీ మా రాధాసాబ్ మూవీ టీజర్ అయితే చెప్పిన టైంకి అయితే అస్సలు రిలీజ్ చేయలేదు. అదేంటిదో మరి, సరిపోతే పోనీ. కానీ ట్రైలర్ అయితే 3 minutes అవుతుందన్నమాట. ఒక్కటంటే ఒక్కో చోట్ల కూడా బోర్ కొట్టేయకుండా చాలా మంచిగా అయితే కట్ చేశారనిపించింది. నాకు బాగా నచ్చింది ఏంటిది అంటే క్వాలిటీ అన్నమాట. ట్రైలర్ క్వాలిటీ అయితే చింపేశారనిపించింది. ట్రైలర్ నాకు బాగా నచ్చింది ఏంటిదంటే క్వాలిటీ తర్వాత విఎఫ్ఎక్స్ అన్నమాట. ఎక్కడ తేడా కొడుతుందేమో అనుకున్నా కానీ విఎఫ్ఎక్స్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆ పక్షియో మరి లేకపోతే గరుడో తెలియదు కానీ ఆ విఎఫ్ఎక్స్ అనేది టాప్ నచ్ అయితే ఉంది భయ్య. చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత జగపతి బాబు గారికి ఒక మంచి రోల్ అయితే పడ్డది. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఆర్టిఫిషియల్ లుక్ కాకుండా చాలా మంచిగా అయితే చేశారు లుక్ అనేది. మన హీరో తేజ గారికి సూపర్ హీరో పవర్స్ అనేది ఎలా వచ్చాయి, అలాగే మనకు వీరు అందరు ఎందుకు నమ్ముతున్నారు తేజ సజ్జ గారిని, అలాగే వాళ్ళ నిజమైన మదర్ ఎవరు, అలాగే మిరాయి దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అలాగే తేజ సజ్జ గారి క్యారెక్టర్ అసలు ఏంటిది అనేది క్వశ్చన్స్ అనేది చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటి డీటెయిల్స్ అనేది ట్రైలర్లో ఇంకా చాలా ఉన్నాయన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది ఏంటిదిరా అంటే క్యారెక్టర్ అనేది మన మంచు మనోజ్ గారి క్యారెక్టర్ అనమాట. పవర్ఫుల్ విలన్ గానే కనపడుతున్నారు అనేసి తెలిసిపోతుంది. ఆయన కూడా మంచి పవర్స్ అయితే ఉన్నాయి. ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన లుక్ అన్నమాట. డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగా అనిపించింది. మంచిగా పవర్ఫుల్గా విలన్గా చూపెడితే మటుకు అదే హ్యాపీ అని చెప్తా భయ్యా. ఆయన చాలా తక్కువ అయితే చూపెట్టారు ట్రైలర్లో అయితే. తర్వాత మాట్లాడుకుందాం మూవీ వచ్చిన తర్వాత అయితే మంచు మనోజ్ గారి గురించి. ట్రైలర్లో యాక్షన్ సీక్వెన్స్ అనేది చాలా ఉన్నట్టే కనబడుతున్నాయి భయ్య. అది కనుక మంచిగా వర్కౌట్ అయితే మటుకు హ్యాపీ అని చెప్తాడు మూవీలో. అలాగే మనకు ఎమోషనల్ సీన్స్ అన్నమాట. మెయిన్ కావాల్సింది ఎమోషనల్ సీన్స్ భయ్య. ఈ మధ్య మూవీలో అసలు ఎమోషనల్ సీన్సే వర్కౌట్ అవ్వట్లేదు. ఈ మూవీలో కనుక మంచి ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయితే అదే హ్యాపీ అని చెప్తా భయ్య నేనైతే. ట్రైలర్ చూస్తుంటే హీరోయిన్ కూడా ఒక మంచి రోల్ ఉన్నట్టే కనబడుతుంది అనమాట. ఈ మధ్య అయితే హీరోయిన్ ఎందుకు ఉన్నారు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారు కూడా అర్థం అవ్వట్లేదు. దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ మంచి రోల్ ఉంటే అదే హ్యాపీ అని చెప్తా హీరోయిన్కి అయితే. చూద్దాం మరి ఎలా ఉంటుంది ఆమె క్యారెక్టర్ మూవీలో అయితే. అలాగే ట్రైలర్లో చాలా బాగా పర్ఫెక్ట్ ఏంటిదిరా అంటే డబ్బింగ్ అనమాట. ప్రతి క్యారెక్టర్ కూడా డబ్బింగ్ అనేది చాలా మంచిగా అయితే పర్ఫెక్ట్ అయింది అనిపించింది. అలాగే సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్ అయితే అనిపించింది భయ నాకైతే. మన ట్రైలర్లో సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే లాస్ట్ మన రాముడు రావడం అనమాట. చాలా బాగా అనిపించింది. అలాగే అక్కడ ఏఐ వర్క్ అనేది ఎక్సలెంట్ అనిపించింది భయ. చాలా మంచిగా అయితే యూజ్ చేశారనిపించింది ఏఐ వర్క్ అనేది. అలాగే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. చిమ్మ అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది. చాలా అంటే చాలా మంచిగా అయితే సీన్స్ తగ్గట్టు అయితే కొట్టాడనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బాగా అనిపించింది భయ. చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే అనిపించింది. ట్రైలర్ చూస్తుంటే చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు ఆ హీరో దగ్గర ఉన్న స్టిక్ ఏంటిది, ఆ 9 గంధ్రాలు ఏంటిది, అలాగే మనకు ఆ రాముడికి అసలు ఈ స్టోరీకి అసలు లింక్ ఏంటిది అనేది చాలా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం మరి మూవీలో ఏమన్నా క్వశ్చన్ కి మంచి ఆన్సర్స్ ఇస్తాడో లేదో మన డైరెక్టర్ గారు అయితే. మరి అన్ని పాజిటివ్ పాయింట్స్ చెప్తున్నాం, మరి మైనస్ పాయింట్స్ అన్నట్టు ఏం లేవారా అంటే నాకైతే అసలు ఏం దొరకలేదు అనమాట. మీకేమైనా దొరికితే కనుక కింద అయితే కామెంట్ చేయండి లింక్స్. ఓకేనా, ఓవరాల్ గా నాకైతే ట్రైలర్ అనేది చాలా బాగుంది, నాకైతే నచ్చింది. September 12th రోజున ఇలాగే మంచిగా కంటెంట్ కూడా చాలా మంచి ప్రామిసింగ్ ఉంటే గనక అదే హ్యాపీ అని చెప్తా భయ్య. చూద్దాం మరి ఏం జరుగుతుందో. September 12th రోజున హిట్ టాక్ కనుక వస్తే 100 కోట్ల నుంచి 200 కోట్లు అయితే ఈజీగా కొట్టి పడేస్తుంది మంచిగా తీస్తే గనక. చూద్దాం మరి ఏం జరుగుతుందో. హైప్ అయితే లేదు, నాకైతే హోప్ అయితే ఉందన్నమాట మంచిగా ఉంటుందని మూవీ అనేది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీకు ఎలా అనిపించింది ట్రైలర్, నచ్చిందా నచ్చలేదా కింద అయితే కామెంట్ చేయండి లింక్స్. అలాగే ఎంత కొడుతుంది అనుకుంటారు కలెక్షన్స్ కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా, మరి ఇది లింక్స్. మరి మీరా ట్రైలర్ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ, నచ్చిందా నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.